ఇవాళ అంగన్వాడీ వర్కర్స్ మీద రాష్ట్ర ప్రభుత్వం ఎస్మాని ప్రయోగించి చాలామందిని అరెస్ట్ చేసింది. వందల మంది నేను విన్నాను వార్తలు. ఎన్నికల సంవత్సరంలో ఇది చాలా పెద్ద బ్లెండర్గా మారిపోతుంది. ఈ ఎన్నికల సంవత్సరమనే కాదు, ఏ సందర్భంలోనైనా సరే ఆ పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకోకూడదు. ఆందోళన చేసిన వాటి దగ్గర కొన్ని డిమాండ్స్ ఉంటాయి, కొన్ని కోరికలు ఉంటాయి, వాళ్ళ యొక్క జీవితాల కష్టాలు ఉంటాయి. కష్టాల నుండి బయటపడటం కోసం సమ్మె చేసే హక్కు రాజ్యాంగపరమైన హక్కు. అలాంటి వాళ్ళ మీద ఎస్మాలు వగైరా ప్రయోగిస్తే ఆ ఉద్యమాలు అవి ఆగకపోగా పెరుగుతాయి, ఒక నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది. గతంలో ప్రతిదీ కూడా అలాగే జరిగింది. ఈవెన్ వైఎస్ రాజశేఖర కాలంలో కూడా ఖమ్మం జిల్లాలో ఫైరింగ్ జరిగింది. ఆయన ఆ రోజు చాలా బాధపడ్డారు వైఎస్ గారు. ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా ఇలా జరిగిపోయింది, కానీ అది చాలా దెబ్బతీసింది. దాదాపు 2009 ఎలక్షన్లలో ఓడిపోయే పరిస్థితి వచ్చింది వైఎస్కి. ఇంకోసారి గెలిచారు, కానీ ఆ గెలుపు కాదని కూడా వైఎస్ గారు అంటూ తెలుసు నాకు. అత్యసిరి మార్కులు వేశారు జనం, మాకు బొటాపుటి మార్కులు వేశారు అని చెప్పి తగ్గిపోయింది. చాలా అంత పెద్ద ఇమేజ్ వచ్చేసిన వైఎస్కి ఆరోగ్యశ్రీ వగరాలతో. కానీ 2009లో గొప్ప పరిస్థితి ఏం రాలేదు. ఎస్మా కనుక జనం మీద ప్రయోగిస్తే, ఆందోళన చేసినటువంటి ఉద్యోగుల మీద ప్రయోగిస్తే దాని తాలూకు నెగిటివ్ ఇంపాక్టే ఎన్నికల్లో ఉంటుంది, కానీ పాజిటివ్ ఇంపాక్ట్ ఏమీ ఉండదు. ఇలాంటి పరిస్థితి రాకముందే సరిదిద్దేటువంటి ప్రయత్నాలు చేసుకోవాలి ఏ ప్రభుత్వం అయినా సరే. వాళ్ళు డిమాండ్ ఏంటి, ఎందుకు అడుగుతున్నారు, న్యాయమైనదేనా డిమాండ్, అది ప్రభుత్వం ఆలోచించాలి. ఆ మేరకు దాన్ని పరిష్కారం చేసేటువంటి ప్రయత్నం చేయాలి. కొన్ని ప్రతి డిమాండ్ కూడా నిధులే అవసరం ఉంటాయి. ఆ నిధుల్లోనే కేటాయించగలిగితే వాళ్ళకి ఇప్పుడు ఇస్తున్నట్టు దానికన్నా 1000-2000 అడుగుతారు. అంతకని ఇంకేం అడుగుతారండి? పెద్ద పెద్ద పదవులు అడిగేస్తారా? ఎవరైనా మంత్రి పదవి కావాలనో మరో ఎమ్మెల్యే సీట్ కన్నా ఏవో అడగరు వాళ్ళు. మాకు మీరు ఇస్తున్నటువంటి 10,000, 15,000 సరిపోవడం లేదు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి అని చెప్తారు. వాస్తవం అది. దాదాపు 100 రూపాయలకి బియ్యం వెళ్ళిపోయింది కిలో ఇవాళ. ప్రభుత్వం వాళ్ళు ఇస్తున్న బియ్యం ఉచితమే కావచ్చు, కానీ ఆ బియ్యం ఎంతమంది తింటున్నారో తింటున్నదో పక్కన పెట్టేది అయితే జనరల్ మార్కెట్లో ఇవాళ బియ్యం 80 రూపీస్. మంచి బియ్యం కావాలనుకుంటే ఎవరైనా 80 రూపాయలు కావాలి. నేను 2 రోజుల క్రితం విన్న మాట ఏమిటంటే, ఈ ఏడాది మధ్య నాటికి, సమ్మర్ నాటికి బియ్యం ధర ఆంధ్రప్రదేశ్లో 100 రూపాయలకి చేరబోతున్నది కిలో అని చెప్పారు. మిగతా వస్తువులు కూడా గత 3 ఏళ్లలో భారీగా పెరిగిపోయాయి. నూనెలు వగైరాలు, నిత్యావసర సరుకులు, పెద్ద లగ్జరీ కాదు. కారు కొనుక్కోవడానికి ధర పెరిగిందని వాళ్ళని ఎవరు సమ్మె చేయరు. ఇంకోటి లగ్జరీ కోసం సమ్మె చేయరు. ఇల్లు కొనుక్కోవడానికి డబ్బులు సరిపడదు, ఎవరు సమ్మె చేయరు. కానీ నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినప్పుడు 7% ఎలాగో పెంచాలి ఎవ్రీ ఇయర్ కూడాను. ఎందుకంటే ప్రతి వస్తువు ధర ఎవ్రీ ఇయర్ జీడిపి 7% పెరుగుతుంది, కాబట్టి ధరలన్నీ 7% పెరుగుతాయి. ఆ మీద జీతాలు కూడా ఎవ్రీ ఇయర్ 7% పెంచాలి ఎవరికైనా సరే. అలాగా జీవనాధారం పెరగలేదండి 7%, ఒక షార్టేజ్ వస్తుంది. షార్టేజ్ వస్తే అప్పులు పాలవుతారు మనుషులు. అప్పులు పాలైతే అప్పులు ఇంటి మీద పడతారు. అది చాలా కష్టంగా ఉంటుంది. లేదా లోన్లు గీళ్ళు తీసుకునేది, లేదా క్రెడిట్ కార్డు వాటి మీద ఇన్ టైం చెల్లించలేని పరిస్థితి వస్తుంది. అప్పుడు రికవరీ గ్రూప్స్ ఇంటికి వస్తాయి, టీమ్స్ ఇంటికి వస్తాయి, అవి అవమానిస్తాయి, అవన్నీ ఇబ్బంది పడతాయి. అప్పుడు మాత్రమే జనం రోడ్డు మీదకి దిగుతారు. ఇది అర్థం చేసుకోవాలి ప్రభుత్వం అనేది. దాన్ని సాల్వ్ చేయాలి. ఆ నాయకులు పిలిపించి మాట్లాడాలి. వాడు 2 రూపాయలు పెంచమని అడిగితే 2 రూపాయలు కుదరదు, కష్టాలు ఉన్నాం మేము కూడాను, రూపాయి ఇస్తామని చెప్పాలి. అంతేగాని పోలీసులను ఉపయోగిస్తాము, రిజర్వ్ పోలీసులను ప్రయోగిస్తాము, ఇంకేదో ప్రయోగిస్తాము, ఎస్మాలు ఉన్నాయి, ఇంకేవో ఉన్నాయి, మా దగ్గర తుపాకులు కూడా ఉన్నాయి అనే మాట వరకు డెమోక్రసీ రాకు. మేమే పోలీసులు వాడతాము అనేటువంటి పరిస్థితి వచ్చేసినప్పుడు, అంటే పోలీసులు వాడటం అంటే అర్థం ఏంటి? లాఠీలు తుపాకులు వాడతామని అర్థం. అప్పుడు జనం దాని ఎలా జవాబు ఇవ్వాలి? న్యూట్రల్ లా అక్కడ అప్లై అవుతుంది. ప్రతి చర్య కూడాను ఒక ప్రతిచర్య ఉంటుంది అని చెప్పి, సమానమైన అంతే స్థాయిలో కలిగినట్టు ప్రతిచర్య ఉంటుంది. అప్పుడు జనం ముందుకేస్తారు. ఎంతమంది అంగన్వాడీ వర్కర్స్ అందరూ కూడా జైలు వేస్తారండి. నేను ఆంధ్రప్రదేశ్లో జైలు సరిపో ఆ అంకెకి ఉన్న జైలు కెపాసిటీకి. అలా కుదరదు. ఆ స్థాయికి ప్రభుత్వం వెళ్ళిందంటే ప్రభుత్వానికి దౌత్యనీతి అర్థం కాలేదని అర్థం. దౌత్యనీతి అర్థం కావాలి.
ఘర్షణలకు వెళ్ళాల్సిన పని లేదు. తెలుసు మనకి ఉదాహరణలు ఉన్నాయి. అలాంటి జరిగిన సందర్భాన్ని కూడా ప్రభుత్వాలు కోల్పోయింది. కాల్దారిలో ఫైరింగ్ జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు ఓడిపోయారు. ఇప్పుడు అది ఇక్కడ దీంట్లో మన హైదరాబాద్లో బషీర్బాగ్లో ఫైరింగ్ జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు ఓడిపోయారు. ఆ రోజు ఆయన అనుకుండొచ్చు, గుర్రాలతో తోలి చేద్దాం, పరిగెత్తేటి చేద్దాం, వీళ్ళందరూ కూడా అనుకుని ఉండొచ్చు. ఆ రోజు విజయం లభించి ఉండవచ్చు. కానీ ఎన్నికల్లో జనం దీన్ని గమనిస్తారు. అంగన్వాడీ వాళ్ళే కాదు, దీన్ని గమనించే జనం దానికి వ్యతిరేకంగా ఓటు వేస్తారు. విజయవాడ దీన్ని చాలా పెద్ద రాజకీయ కేంద్రం ఒకరు అంటారు, కానీ ప్రస్తుతం ఇది చెత్త కేంద్రంగా ఉన్నది విజయవాడ. ఏ వీధి చూసి చెత్త మాత్రమే ఉన్నది. సార్ ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే అంగన్వాళ్ళకి అనుకూలంగా వాళ్ళ జీతాలు దాదాపు 26,000 చేయాలని, అదేవిధంగా గ్రాడ్యుయేటీ పెంచాలని చెప్పేసి అన్నారు. వాళ్ళు ఇప్పుడు అంగన్వాడీలు ఆ సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేయాలని చెప్పేసి వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. కానీ ఈ ఎస్మాన్ని ప్రయోగించడం పట్ల ఆ సుప్రీంకోర్టు చర్యలను కూడా వీళ్ళు గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యతిరేకించినట్టు అర్థమే కలగదండి. సుప్రీంకోర్టు ఆర్డర్ అయితే నేను చూడలేదు, కానీ సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చి ఉండి దాన్ని అమలు చేయకుండా ఎస్మాని ప్రయోగించడం అంటే సుప్రీంకోర్టు ఆర్డర్ని ధిక్కరించడమే అవుతుంది. అది లీగల్గా కూడా పెద్ద ఇష్యూగా మారుతుంది. అప్పుడే లీగల్ ఇష్యూస్. కానీ నా కన్సర్న్ ఎంతవరకు అంటే ఒక మనిషి రోడ్డు ఎక్కినప్పుడు బాధతోటి ఆడికి బాధని అర్థం చేసుకుని వాడిని కన్విన్స్ చేయాలి. వాడు ఊరికినే రోడ్డుకి ఎక్కడ కదా మనిషి గొడవ చేయడానికి. ఇది చాలా ఈజీ. వీళ్ళ వెనకాల అపోజిషన్ పార్టీ ఉందనో మరొకటి చెప్పడం అనేది చాలా ఈజీ చాలామందికి. అలాగే ఎందుకు ఎక్కుతారండి రోడ్డుకి జనం? నేనేమో అనుకోను. ఫలానా పార్టీ రోడ్డు ఎక్కమంటే రోడ్డు ఎక్కుతారా? ఎవరు జనం కడుపు కాలంటే రోడ్డు ఎక్కుతారు. కానీ చాలామంది ఏమంటారంటే ఈ అంగన్వాడీల యొక్క ధర్నాల వెనక వాళ్ళు పేడిగా చేస్తారని చెప్పేసి కొంతమంది ఇచ్చేస్తున్నారు. మీరు దాన్ని ఏ విధంగా చూస్తారు? అది అన్యాయమైన ఆరోపణది. అట్లాగే పేడు అది ఉద్యమాలు చేసే వాళ్ళు ఎవరు ఉండరు, నాకు తెలిసి ఎవరు ఉండరు. చిన్న గ్రూపులు చేస్తుంటారు. ఒకళ్ళు డబ్బులు ఇచ్చి చేసే 10 మంది చేశారంటే అర్థం ఉంది. కానీ 10,000 మంది పేడ్ చేయాలంటే ఏమనుకున్నాను, డబ్బులు మామూలు విషయమా? దాదాపు నాకు తెలిసి రాష్ట్రం మొత్తం మీద 1,00,000 మంది అంగన్వాడీ వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు. 1,00,000 మందిని పే చేయాలంటే ఎంత కావాలి, ఎంత పే చేయాలి, రోజుకి ఎంత, ఎన్ని లక్షల రూపాయలు, ఎవడు పే చేయాలి, లెక్క కావాలి కదా దానికి. అంగన్వాడీ వాళ్ళు రోడ్డు ఎక్కడం కోసం పేడిగా ఉండేది ఎంత చేయాలి? 500గా? అంత చిన్న కూలీలు కాదే, 1000 రూపాయలు ఇవ్వాలి. 1,00,000 మందికి 1000 రూపాయలు అంటే ఎంత అవుతుందో తెలుసా? 1,00,000 × 1000 10 కోట్ల రూపాయలు పెట్టాలి ఒక రోజు సమ్మె చేయడానికి. 10 కోట్లు పే చేస్తుంటారు జనము. అది చిల్లర వ్యవహారం. అది అలాంటి మాటలు మాట్లాడు. పెయిడ్ అంటే మనం అనడం రాజకీయాలు తెలియనటువంటి మాట్లాడదు, ప్రజల గురించి తెలియనట్టు మాట్లాడారు. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో అంగన్వాడీకి ఒక విషయం చెప్పాడు. తెలంగాణలో కన్నా ఇంకా ఒక 1000 రూపాయలు మీకు ఎక్స్ట్రా ఇస్తా అని చెప్పేసి అన్నాడు. యాక్చువల్గా ప్రస్తుతానికి తెలంగాణలో వాళ్ళకి 13,500 దాకా ఇస్తున్నారు. తను ఇవ్వాల్సింది 14,500. చంద్రబాబు నాయుడు 7,000 ఉన్న దాన్ని 10,500 దాకా చేసి తీసుకొచ్చాడు. జగన్మోహన్ రెడ్డి పెంచింది కేవలం 1000 రూపాయలు మాత్రమే. మీరు దీన్ని ఏ విధంగా చూస్తారు? ఆ డీటెయిల్స్ వెళ్ళడం వేస్ట్. ఎందుకంటే 5 ఏళ్లలో ఎన్ని రకాల మార్పులు వచ్చి చాలా మార్పులు వస్తాయి జీతాల్లో పాటు కూడా. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర అనేది 2014 ఎన్నికల ముందు మాట. 10 ఏళ్లలో నిజం చెప్పండి, ఆ రోజు 1000 రూపాయలు చెప్పండి, ఇవాళ 5,000 పెంచాలి ఆయన. అంచేత 1000 రూపాయలు అనే మాట కూడా కాదు. ఫస్ట్ థింగ్ ఏమిటంటే వాళ్ళు కంఫర్ట్గా బతకడానికి అవసరమైనటువంటి జీతం ఎంత అని ప్రభుత్వం కమిషన్ వేయాలి. 10 ఏళ్ళ క్రితం ఏం ప్రామిస్ చేశారు, పాటించారా లేదా అనేది కన్నా కూడా ఒక కమిషన్ వేయాలి. వాళ్ళ జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ న్యాయమైన జీతం ఎంత ఉండాలి, ఏ జీవితాన్ని వాళ్ళు అనుభవించాలి, ఆ జీవితాన్ని అనుభవించడం కోసం, ఆస్వాదించడం కోసం వారి కనీస వేతనం ఎంత ఉండాలని కమిషన్ వేయాలి. ఆ కమిషన్ ప్రకారంగానే అమలు చేయాలి తప్పనిసరిగా, ఆ కమిషన్ సిఫార్సు ప్రకారం. ఈ ప్రాసెస్ ఏమీ లేకుండా ఒకవైపు సుప్రీంకోర్టు తాలూకు ఆదేశాలు ఉన్నప్పుడు కూడా ఎస్మా ప్రయోగిస్తామనేది ఏ విధంగా కూడా కన్విన్సింగ్ కాదు. నేనైతే ఇవాళ ఎస్మా ప్రయోగించాలనే మాట వినగానే చాలా వ్యతిరేకత వస్తుంది. అంగన్వాడీల నుండి కాదు, ఇతరుల నుండి కూడా వ్యతిరేకత వస్తుంది.
ఇందులో ప్రభుత్వం ప్రజల మీద ఎస్మా ప్రయోగించడం ఏంటంటే అర్థం లేకుండా కదా. ఈ మధ్యకాలం ప్రభుత్వాలు ఎక్కడ ఎస్మా ప్రయోగించినట్టు ఆధారాలు కూడా ఏం లేదు కదా సార్. ఎన్నికల ముందు ఏ ప్రభుత్వం ధైర్యం చేయదండి ఎస్మా ప్రయోగించడానికి. అంటే ఇచ్చిన కొత్తలో అయితే అంటే మీకు తెలిసి ఎప్పుడు చేశారు సార్ ఎస్మా అనేది ఎప్పుడు ప్రయోగించారు, మీకు అని ఐడియా ఉందా? అసలు గుర్తులేదు. అలా అన్నాను కాదు, నిజంగానే కాదు. డాక్టర్లు నిజం అత్యవసర సర్వీసెస్లోని కొన్ని ఉంటాయి, ఉన్నాయండి. సరఫరా కానీ ఇదివరకు ఉండేవి. కానీ ఈ మధ్య కాలంలో మీకు ఐడియా ఉందా? 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితంలో లేదు. ఇదే దాదాపుగా బహుశా ఆందోళన చేస్తున్న వాళ్ళ మీద ఎస్మా ప్రయోగించడం వేరు, కరోనా లాంటి ఎమర్జెన్సీ టైంలో సెలవులు అవి రద్దు చేయడం వేరు. అవునండి, అవి చేస్తుంటాయి గవర్నమెంట్. అంతే తప్ప ఈ విధంగా అయితే మాత్రం రద్దు చేయడం, వాళ్ళకున్న ఆ హక్కుల్ని అప్పుడు ఆపుకోండి, మీరు తర్వాత ఇస్తాం మీకు అని చెప్పడం, డ్యూటీలు ఎక్స్ట్రా డ్యూటీ చేయండి అని చెప్పుకుంటారు. కానీ ఎస్మా ప్రయోగించడం ఏ విధంగా కూడా లేదు. చిన్న జీతగాడు వాళ్ళు, అంగన్వాడీ వాళ్ళు కనీస జీతగాడు 15,000 కూడా చిన్న అమౌంట్, పెద్ద అమౌంట్ కాదు ఇవ్వడం. ఒక ఫ్యామిలీ బతకడానికి 15,000 రూపాయలు అనేది చాలా చిన్న అమౌంట్. ఇప్పుడు పక్క ఉంటే ఉద్యోగస్తులు రోడ్డు మీద ఎక్కుతున్నారు, మన అంగన్వాడీలు రోడ్డు మీదకి ఎక్కుతున్నారు, నిరుద్యోగులు రోడ్డు మీదకి ఎక్కుతున్నారు. ఇప్పుడు వచ్చే 20 హక్కు అండి అది, ఇంకోటి కాదంటానికి ఎవరు? ఎన్నికలు ఉన్నాయే దానికోసం. 5 ఏళ్ళకి ఎందుకోసం ప్రభుత్వం ఎన్నిక కావాలి? బేసిక్ క్వశ్చన్ డెమోక్రసీలో ఏమిటంటే 5 ఏళ్ళకు ఒకసారి మరొకసారి ఎన్నిక కావాలి. మీరేంటి ఎందుకు పెట్టుకున్నాం కాన్స్టిట్యూషన్లో? మనం ఆ టైంలో ప్రజలు తమ కోరికలు కోరుతారు. కోరినప్పుడు దాన్ని మన్నించిన వాళ్ళని, ఆమోదించిన వాళ్ళని ప్రజలు అనుకుంటారు. సో ఎన్నికల సంవత్సరంలో ఇవన్నీ వస్తాయి తప్పనిసరిగా. ప్రజలు ఎన్నికలు ఉన్నాయి దానికోసం. ప్రజల యొక్క కోరిక ఏమిటి తెలుసుకుని మీకు 4 ఏళ్ళు ఫ్రీ ఇస్తారు ప్రజలు. ఇప్పుడు కూడా వాళ్ళ చేతులు ఏమీ ఉండదు ప్రజలు 4 years. మీరు వాళ్ళ కోరికల్ని ఏ మేరకు తీరుస్తారో దాని మీద తృప్తి చెందితే మీకు ఓటేస్తారు, లేకపోతే వేరే పార్టీకి ఓటేస్తారు. అసలు డెమోక్రసీ ఫంక్షన్ అయ్యేదే దానికోసం. అంతేగాని రోడ్డు ఎక్కాం కాబట్టి వాళ్ళ వెనకాల ఎవరు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎస్మా ప్రయోగిస్తామని మాట్లాడేది కరెక్ట్ ఆర్గ్యుమెంటే కాదు. ప్రజలు ఉన్నది ప్రభుత్వాన్ని అడగడం కోసం మాత్రమే వాళ్ళు అడుగుతారు. మిగతా సందర్భాలు మీరు వింటారో వినరో తెలియదు, కానీ ఎన్నికల సమయంలో సరే మీరు వింటారేమో ప్రజలు, ఎక్కువ మంది ప్రజలు వచ్చి అడగడం మొదలు పెడతారు. మా సమస్య ఇదని ఒకడు, మా సమస్య ఇదని ఒకటి, మా సమస్య అడుగుతారు. అవి నువ్వు మీరు నెరవేర్చగలిగేటువంటి అవకాశం మీకు ఉంది కాబట్టి నెరవేరుస్తారు అనుకునే మీకు ఓటేస్తుంటారు గత ఎన్నికలు. ఇప్పుడు కూడా ఎన్నికలు వచ్చినప్పుడు కొత్త కోరికలతో జనం వస్తారు. చాలా సహజంగానే చాలామంది వీళ్ళుగా చాలామంది వస్తారని నాకు కూడా చాలామంది రోడ్డు ఎక్కుతారు. ముఖ్యంగా అసంఘటిత కార్మికులు భారతదేశంలోనూ ఆంధ్రప్రదేశ్ చాలా హీనమైన స్థితిలో ఉంటుంది, చాలా అన్యాయమైన స్థితిలో ఉన్నది అసంఘటిత కార్మికులు. వాళ్ళకి ఇన్కమ్ ఎక్కడ ఉన్నది అని, ఇన్కమ్ కావాలి కదా బతకడానికి.